బ్రొకోలీ ఫ్రై కోసం బ్రొకోలీని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో పసుపు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని అందులో వేసి పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ వరకు. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత దీన్ని బటర్నట్ స్క్వాష్ అంటారు. అది గుమ్మడికాయ జాతికి సంబంధించింది. గుమ్మడికాయ ఉన్న తీసుకోవచ్చు. వాటిని కూడా ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపటం అనేటప్పుడు ఆనియన్ వేసుకొని ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకొని అందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకున్న బ్రొకోలీని ఇందులో వేసి అలానే గుమ్మడికాయ ముక్కల్ని కూడా వేసుకొని ఇవి మెత్తగా ఉడికేంత వరకు సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్యలో కొద్దిగా టమోటా కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని అవి మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా కారం అలానే తెల్లగడ్డ వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా బ్రొకోలీ ఫ్రై